నమస్తే ఆల్. పాలిటీలో ప్రీవియస్గా వస్తున్న అన్ని బిట్స్ను ప్రాథమిక హక్కుల నుంచి కవర్ చేశాను. ఇక్కడున్న ప్రతి బిట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వచ్చింది. ఓకే, ఇవి చూసుకోండి. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి కనీసం అట్లీస్ట్ 1 మార్క్ కన్నా కవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ పొద్దు నేను చేస్తున్నా. ఇంకా మళ్ళీ నేను చదువుకోవాలి కాబట్టి కుదరకపోవచ్చు. రైట్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమాన హక్కు గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 ఎక్కడ గురించి చెప్తుందంటే సమాన హక్కుల గురించి చెప్తున్నాయి. సో మెయిన్లీ 14 చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మతం, జాతి, కులం, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధించే ఆర్టికల్. మతం, కులం, జాతి, లింగం, వివక్షత ఆధారంగా వివక్షతను నిర్మూలించేది ఏంటి అంటే 5 పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే 15లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 5 పాయింట్లు 15లోనే ఉన్నాయి. 5, 15 15 క్లాస్ 1, 15 క్లాస్ 2. పబ్లిక్ స్థలాల్లో, ప్రైవేట్ స్థలాల్లో ఇలా చెప్పుకుంటూ వస్తారు. మతం, కులం, మతం, జాతి, లింగ వివక్షత ఆధారంగా ఏ వ్యక్తిని ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు, గుళ్ళో కావచ్చు, బల్లో కావచ్చు, నీటి తాగడి దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా అవమానించరాదు అన్నట్టు క్లియర్గా మెన్షన్ చేశాడు. తర్వాత అంటరానితనం రద్దు గురించి చెప్పబడిన ఆర్టికల్ 17. అంటరానితనం రద్దు గురించి చెప్పబడిన ఆర్టికల్ 17. తర్వాత సైనిక మరియు విద్య గర్వాల మినహాయింపు అన్ని బిరుదులు రద్దు. ఏంటంటే సైనికులకి ఇచ్చే ఉంటాయి పరమవీర చక్ర అలాంటి వాటిని మినహాయించి బిరుదులన్నిటినీ రద్దు చేస్తున్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 18. బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒకటి ఉంటుంది. ఈ బిరుదులు వేసినప్పుడు అక్కడ చెప్తుంది ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే సైనికులకు ఇచ్చేటివి తప్ప మిగిలిన అన్నిటి పేర్ల ముందు కానీ తర్వాత కానీ పెట్టుకోవడం నిషేధం అని చెప్పడం. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఆయన పెట్టుకుని ఉంటే దాన్ని కట్ చేపించి మళ్ళీ వేశారు. సో కాబట్టి విడుదల నిషేధం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే 18. వాక్ స్వాతంత్ర హక్కు గురించి చెప్పేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వాక్ స్వాతంత్రం గురించి చెప్పేది ఏంటి అంటే 19. ఆర్టికల్ 19. జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఏ ఆర్టికల్ ద్వారా జీవన హక్కు, వ్యక్తిగత హక్కు అంటే ఈ రెండు ఏం చెప్తుందంటే అరే బాబు జీవించే హక్కు, వ్యక్తికి స్వేచ్ఛగా బతికే హక్కు గురించి చెప్పేది ఏంటి అంటే జీవించే హక్కు అంటే ఇప్పుడు 21. రైట్. తర్వాత నేర తీర్పులలో రక్షణ ఏ ఆర్టికల్ ద్వారా పొందవచ్చును. ఆర్టికల్ 20 అందరికీ తెలిసింది. నేర తీర్పుల్లో రక్షణ ఏ ఆర్టికల్ ద్వారా పొందవచ్చును. తర్వాత విద్యా హక్కును ఏ ఆర్టికల్లో చేర్చారు. 21 క్లాస్ ఏ విద్యా హక్కును ఎప్పుడు చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం. మానవ అక్రమ రవాణా ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 23 చెప్తుంది. తర్వాత నీకు దీని చరిత్ర తెలియాలంటే పాలిటీ బాగా చదివినప్పుడు అక్కడ అడ్డుకోవడం, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే అడ్డుకోవడారు, వెట్టి చాకిరీ నిర్మూలన అడ్డుకోవడం, తర్వాత అందరూ కష్టపడి దాన్ని నిర్మూలించడం ఇదంతా ఉంది. అది నేను నెక్స్ట్ చెప్తాను. ఎందుకు ఇక్కడ చెప్పలేదంటే మరీ లెంత్ అయితే సూదులెక్క కనిపిస్తుంది అందరికీ. 14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాల్లో పనిచేయడాన్ని నిషేధించడం. ఆర్టికల్ ఏంటి 24. గుర్తుపెట్టుకున్న 14, 24.
సీక్వెన్స్లో ఉన్నాయిగా, గుర్తుపెట్టుకోండి. 14-24 అంటే మా ఏమంటారు దాన్ని, ప్రమాద టపాసులు ఇలాంటి పదార్థాలలో పనిచేయకూడదు. పిల్లల్ని చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది 14 సంవత్సరాల లోపు, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి విద్యను అందించాలి, ప్రాథమిక విద్యను అందించాలని 26వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంట్లో చేయడం. 21 క్లాస్ ఏ చేయడం. ప్రాథమిక విధుల్లో 51K ఏర్పాటు చేయడం. ఇది ఇంపార్టెంట్. ఓకే. తర్వాత మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 నుంచి 28. మత స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చును. 26 ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆస్వాదించవచ్చును, ప్రచారం కూడా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చును. 27 ఒక వ్యక్తి తన నచ్చిన మతాన్ని ఆస్వాదించవచ్చు కానీ ఆ మతంలో పన్నులు వేయరాదు. 28 ఒక వ్యక్తి తనకు నచ్చిన మతంలో ఉండవచ్చును. ఇలా వీటి గురించి అన్నీ చెప్తుంది. తర్వాత మైనార్టీల సాంస్కృతిక విద్యా హక్కు 2930. మైనార్టీల సాంస్కృతిక విద్యా హక్కు 2930. తర్వాత రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఎక్కడ చెప్పిన ఆర్టికల్. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే ఆత్మ అంటారు. భారత రాజ్యాంగ పితామహ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత మూల రాజ్యాంగ రక్షకుడు సుప్రీంకోర్టు. అంటే రాజ్యాంగ రక్షకుడు ఎవరు అయినా ఉన్నారంటే సుప్రీంకోర్టు రక్షిస్తుంది రాజ్యాంగాన్ని. హెబియస్ కార్పస్ రిట్ అనేది ఏ హక్కుకు సంబంధించింది? వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది. నువ్వు ఎప్పుడైనా ప్రాథమిక హక్కులకు ఆఘాతం కలిగిస్తే వెంటనే రిట్ వేసేయచ్చు, నువ్వు కూడా వేసేయచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళేసి, హైకోర్టుకి వెళ్ళేసి. తర్వాత మూల హక్కులను ఎవరి ఇప్పుడు ఇక్కడ కూడా 32 క్లాస్ 4లో ఇక్కడ రిట్స్ చేస్తావు. సుప్రీంకోర్టు 226 ఇక్కడ హైకోర్టు రిట్స్ చేస్తారు. ఈ రెండు రిట్స్ వేయించారు. ఈ రిట్ల పరిధిలో ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే దీనికే ఉంటుంది, ఎవరికి హైకోర్టుకే ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిట్ల పరిధి ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే హైకోర్టుకే ఎక్కువ ఉంటుంది. నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను బిట్ చెప్పేటప్పుడు. తర్వాత మూల రాజ్యాంగం ఎవరి అమల్లో, మూల హక్కులు ఎవరి ద్వారా అమలు చేయబడతాయి? ఎవరి ద్వారా అమలు చేయబడతాయి? కోర్టుల ద్వారా అమలు చేయబడతాయి. తర్వాత భారత రాజ్యాంగంలో మూల హక్కులు ఏ దేశం రాజ్యాంగం నుంచి స్వీకరించబడి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాము, యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఏ హక్కులు నిలిపివేయబడవచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితి ఏ హక్కులు నిలిపివేయబడవచ్చు? ఇక్కడ ఇది నిలిపివేయబడుతుంది. ఇక్కడ ఇక్కడ ఆన్సర్ క్రిటికల్గా ఇచ్చే టైప్ చేసిన కానీ పిల్ల అన్నీ అంటే ఇక్కడ ఏ హక్కు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఎక్సెప్ట్ 2021 వీటిని నిలిపేయడానికి లేదబ్బా. ఇక్కడ ఆన్సర్ తప్పించింది పిల్ల, అన్నీ అని ఇచ్చింది, ఎక్సెప్ట్ ఇచ్చింది, నిలిపివేయబడవచ్చు అన్నీ కాదు. ఇక్కడ 2021 ఇవి చేయడానికి లేదు. 2021. తర్వాత ఆర్టికల్ 33 ద్వారా పార్లమెంట్లో ఎవరి మూల హక్కులు పరిమితం చేయవచ్చు? సైనిక అధికారుల హక్కులను పరిమితం చేయవచ్చు. తర్వాత ఆస్తి హక్కు మూల హక్కు నుండి తొలగించబడ్డ సవరణ ఇది. ఆస్తి హక్కు ఏంటి? ఇది కామెంట్ చేయండి. నేను ఇంకా చెప్తున్నా. ఇయర్ 1978. ఏ సవరణ ద్వారా అన్నది నువ్వు కామెంట్ చేయి. ఇప్పుడు నువ్వు చదివింటే అర్థమవుతుంది. దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఆస్తి హక్కును తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300 క్లాస్ ఏలో చేర్చడం జరిగింది. 3000 ఆస్తి హక్కు 7 ప్రాథమిక హక్కులు ఉన్నవి. దీన్ని తొలగించడం 6 ప్రాథమిక హక్కులు అయ్యాయి. దీన్ని తొలగించలేదు,
సవరణ చేసి పూర్తి రాజ్యాంగం నుంచి తొలగించి సవరణ చేసి ఇక్కడ చేర్చారు. సో ఆ ఆస్తి హక్కును తొలగించబడిన ఆ సవరణను గమనించి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయబా.